నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. విమానంలో 2 ఇంజన్లు ఫెయిల్ ఎందుకయ్యాయి? R80 ఎందుకు బయటకు వచ్చింది? ఒక్క నిమిషంలోనే జీవితం మారిపోయింది. ఎవరు ఊహించని విధంగా, ఎవరు అంగీకరించలేని కఠిన సత్యంలా అహ్మదాబాద్లో చోటు చేసుకున్న ఈ విమాన ప్రమాదం దేశాన్ని కన్నీటిలో ముంచింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లో పెద్ద శబ్దం, ఆకాశాన్ని తాకే అగ్నికీలలు, మరణ భయాన్ని చూపే దృశ్యాలు అక్కడ కనిపించాయి. ఏం జరిగిందో తెలిసేలోపే 274 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటన గగనాన్ని కాదు, మన గుండెల్ని చీల్చింది. ప్రస్తుతం బాధితులే కాదు, ప్రతి భారతీయుడు వేస్తున్న ఒకే ఒక్క ప్రశ్న: ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎవరి తప్పు వల్ల జరిగింది? ఎవరి నిర్లక్ష్యానికి ఇది కారణం? జూన్ 12 ఉదయం సాధారణ రోజులా మొదలయ్యింది. కానీ భారతదేశంలో తీవ్రమైన శోకాన్ని మిగిల్చే ప్రమాదం జరిగిందని ఎవరూ ఊహించలేదు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171, 242 మందికి పైగా ప్రయాణికులు తమ సీట్లలో కూర్చున్నారు. ఇంకొన్ని నిమిషాల్లో విమానం ఆకాశాన్ని తాకుతుందని అందరూ రిలాక్స్గా ఉన్నారు. కానీ వాళ్లలో ఎవరికీ తెలియదు, అదే వారి జీవితంలో చివరి ప్రయాణమని. విమానం టేకాఫ్ అయింది, కానీ కేవలం కొన్ని క్షణాలకే విషాదం చోటు చేసుకుంది. భారీ శబ్దంతో ఆ విమానం నేలపై కూలిపోయింది. లోపలున్న ప్రయాణికులతో పాటు నేలపై ఉన్న పలువురు కూడా ప్రాణాలు కోల్పోయారు. దేశం ఒక్కసారిగా షాక్లో మునిగిపోయింది. ఇంత భారీ విమానం ఎలా కుప్పకూలింది? ఎందుకు సమస్యను పైలట్లు ముందు గుర్తించలేకపోయారు? వాతావరణం బాగానే ఉన్నా ఎందుకు ఈ ఘటన జరిగింది? దీని వెనుక కుట్ర ఉందా? అసలు ఏం జరిగింది? అందరినీ వేధిస్తున్న ప్రశ్నలు ఇవే. దీనిపై దర్యాప్తు సంస్థలు విచారణ వేగవంతం చేస్తున్నాయి. ప్రతి క్లూని నిశితంగా పరిశీలిస్తూ సేకరిస్తున్నారు. ఈ సమయంలో విమానానికి సంబంధించిన ఓ వీడియో ఒక స్పష్టమైన ఆధారాన్ని బయటపెట్టింది. దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్న ఈ చిన్న క్లూ ఈ విషాదానికి అసలు కారణం ఏమై ఉండొచ్చో చెబుతోంది. ప్రమాద సమయంలో ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్లో తీసిన ఒక వీడియో ఈ మిస్టరీ మొత్తాన్ని విప్పే కీలక ఆధారంగా చెబుతోంది. ఒక వీడియోలో ఒక చిన్న బూడిద రంగు వస్తువు కనిపించింది. అదేదో ఒక చిన్న ఫ్యాన్లా కనిపించింది, కానీ వాస్తవానికి అది చిన్న ఫ్యాన్ కాదు. విమానంలో అత్యవసర సమయంలో బయటకు వచ్చే ఒక కీలక పరికరం. దాన్ని ర్యామ్ ఎయిర్ టర్బైన్ అంటే R80 అంటారు. ఇది సాధారణంగా బయట కనిపించదు. విమానంలోని 2 ఇంజన్లు పూర్తిగా ఆగిపోయినప్పుడు మాత్రమే ఇది బయటకు వస్తుంది. ఎటువంటి శక్తి లేకుండా విమానం గాల్లో ఎగురుతున్నప్పుడు ఈ చిన్న ఫ్యాన్ గాల్లో తిరుగుతూ కొంతమేర పవర్ను జనరేట్ చేస్తూ ఉంటుంది. ఆ శక్తితోనే కాక్పిట్లోని కొన్ని వ్యవస్థలు, లైట్లు, నియంత్రణలు పనిచేస్తాయి. ప్రత్యక్షంగా ఏ కనెక్టివిటీ లేకపోయినా కొంత పవర్తో నావిగేషన్, ఫ్లైట్ కంట్రోల్స్, కమ్యూనికేషన్స్ వర్క్ చేయడం పైలట్లకు చివరి ప్రయత్నం అవుతోంది. పైలట్లు విమానంపై నియంత్రణ పూర్తిగా కోల్పోయినప్పుడు కనీసం అదుపులో ఉంచడానికి ఈ చిన్ని పరికరం చివరి ఆశగా మారుతుంది. దీనిని విమాన భాషలో R80 అంటే ర్యాట్ అంటారు. ర్యాట్ బయటకు వచ్చింది అంటే విమానంలో 2 ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అయ్యాయని అర్థం. దీనినే డ్యూయల్ ఇంజన్ ఫ్లేమ్ అవుట్ అంటారు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. సాధారణంగా ఒక ఇంజన్ ఆగిపోయినా రెండోది పనిచేస్తుంది. కానీ ఇక్కడ 2 ఇంజన్లు టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లో పూర్తిగా ఆగిపోయాయి. దాంతో విమానం పవర్ కోల్పోయింది, ఎగిరే శక్తి తగ్గిపోయింది. పైలట్లు మేడే సిగ్నల్ పంపించారు, అంటే అత్యవసర పరిస్థితి అని అందరికీ తెలిపారు. కానీ అప్పటికే విమానం నియంత్రణ కోల్పోయి నేలపై పడిపోయింది. పైలట్లు R80 ద్వారా కొంత పవర్ తెచ్చుకుని విమానాన్ని అదుపులో పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఎత్తు తక్కువ, సమయం తక్కువ ఉండటంతో ఇంత విషాదకర ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఏం చెప్తున్నారు, ఏం పరిశీలిస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. ప్రపంచంలోని బెస్ట్ ఏరోప్లేన్లో 2 ఇంజన్లు ఒకేసారి ఎలా విఫలమయ్యాయి అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నారు. ఒకవేళ ఇంధనం కల్తీ అయ్యిందా, ఇదే ఇంజన్లను డ్యామేజ్ చేసిందా అన్న అనుమానం ఉంది. లేకపోతే ఇంజన్లలో ఒకే భాగం రెండింటికి పవర్ అందిస్తుంది, అది పాడయిందా? లేక విమానం విద్యుత్ వ్యవస్థ మొత్తం ఏదైనా లోపం వల్ల డౌన్ అయిందా? ఫైనల్గా ఇందులో ఏదైనా కుట్ర దాగి ఉందా? వీటిలో ఏ ప్రశ్నకి ఇంకా ఖచ్చితమైన ఆన్సర్ అయితే రాలేదు. కానీ ఒక విషయం మాత్రం ఖాయం. R80 బయటకు వచ్చిన దృశ్యం ఈ ప్రమాదం ఎంత తీవ్రమైంది, ఎంత అకస్మాత్తుగా జరిగిందో చెబుతుంది. ఈ ఘటన ఏవియేషన్ ప్రపంచానికి ఒక హెచ్చరిక. విమానయానం అనేది ఖచ్చితమైన నియమాలతో నడిచే రంగం. ఒక్క చిన్న లోపం కూడా శతాబ్దాల నమ్మకాన్ని ఒక్కసారిగా తుడిచిపెట్టేస్తుంది. విమాన ప్రయాణం ఎప్పుడూ సురక్షితంగా ఉండాలంటే ప్రతి ప్రమాదం ఒక గుణపాఠంగా మారాలి. భవిష్యత్తులో అలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలి.
ప్రతి ప్రయాణికుడు టికెట్ తీసుకునేటప్పుడు తాను సురక్షితంగా గమ్యస్థానానికి చేరుతాను అన్న ఆశతో విమానం ఎక్కుతాడు. ఆ ఆశను వమ్ము కాకుండా చూసుకోవాలి. అందుకే ఈ చిన్న వీడియో ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. RAT అసలు ఎందుకు బయటకు వచ్చిందో తెలియాలంటే బ్లాక్ బాక్స్ లో ఏముందో తెలియాలి. బ్లాక్ బాక్స్ లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి కాక్పిట్ వాయిస్ రికార్డర్ అండ్ ఫ్లైట్ డేటా రికార్డర్. వాటిని ఇప్పుడు డికోడ్ చేస్తున్నారు అధికారులు. ఇది పూర్తయ్యాక విమాన ప్రమాదానికి అసలు కారణాలు బయటపడే అవకాశం అయితే ఉంది. ఆ విమానం ఒక్క క్షణంలో కూలిపోయింది, కానీ మన విమాన భద్రతపై ప్రశ్నలు మాత్రం శతాబ్దం పాటు నిలిచిపోతాయి. ఒక చిన్న యంత్రం బయటకు వచ్చిన దృశ్యం వెనుక ఎంతో పెను విషాదం దాగి ఉంది. అది తేలకపోతే ఇదే కథ మరోసారి పునరావృతం కావచ్చు. మనం ఓ బాధను మర్చిపోతాం, కానీ భద్రతను మరవకూడదు. ప్రతి ప్రయాణికుడి జీవితమే ఓ కుటుంబం యొక్క ప్రపంచం. ఆ ప్రపంచాన్ని కాపాడాలంటే ఇప్పుడు మనం నిజాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.